ఇక పాస్పోర్ట్ సేవా పోర్టల్ తరచూ మొరాయిస్తోంది. దరఖాస్తుదారులకు కొద్ది రోజులుగా తిప్పలు తప్పట్లేదు. వెబ్సైట్ మెయింటెనెన్స్ పేరుతో నిన్నటి నుంచి పోర్టల్ పూర్తిగా నిలిచిపోయింది. ఉదయం 11:30 కల్లా సెట్ అవుతుందని ఒక బ్యానర్ వేశారు, కానీ 12:30కి సెట్ అవుతుందని మార్చారు. మళ్ళీ ఆ తర్వాత 12:30 తర్వాత అసలు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వలేదు. కస్టమర్ కేర్ కాల్ చేసినా ఇప్పుడే చెప్పలేమంటున్నారు సిబ్బంది. కొత్త పాస్పోర్ట్లు రెన్యువల్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు దరఖాస్తుదారులు. దేశంలో మొత్తం 500కు పైగా పాస్పోర్ట్ సెంటర్లు ఉన్నాయి. అందులో 37 రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 93 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 424 వరకు పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటి ద్వారా మొత్తం రోజుకి 40,000 వరకు పాస్పోర్ట్లు జారీ చేస్తుంటాయి. అయితే వీటన్నింటికి బేస్ పాయింట్ మాత్రం ఆన్లైన్ సేవా పోర్టలే. కానీ ఇప్పుడు ఆ పోర్టలే నిలిచిపోవడంతో దరఖాస్తుదారులు వేచి చూడక తప్పడం లేదు. అటుగా మా రిపోర్టర్ వాసు మరింత సమాచారంతో లైవ్లో రెడీగా ఉన్నారు. వాసు, అసలు ఏంటి ప్రాబ్లం, ఎప్పుడు క్లారిఫై అవుతుందంటున్నారు? అంటే దరఖాస్తుదారులు ఏమంటున్నారు? దేశవ్యాప్తంగా పాస్పోర్టు కేంద్రాల వద్ద కొంత సిస్టమ్స్ కొంత మొరాయించిన నేపథ్యంలో ఇటు పాస్పోర్ట్ల జారీకి కొంత అంతరాయం ఏర్పడింది. దాంతోపాటు ఇటు పూర్తి స్థాయిలో సర్వర్ మైగ్రేషన్స్ సిస్టమ్ ద్వారా ఇప్పటికే చాలాసార్లు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం, కానీ ఆ సర్వర్ మైగ్రేషన్ కారణంగా పూర్తి స్థాయిలో ఇబ్బందులు తలెత్తున్నట్టు కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఇటు పాస్పోర్ట్కి సంబంధించి పాస్పోర్ట్ వెబ్సైట్స్ కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. సో ఈ నేపథ్యంలో దరఖాస్తులు చేసుకున్న ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకుంటే ఇటు గంటలో దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఉంటుంది పాస్పోర్ట్ ద్వారా, అలాంటిది దాదాపు రోజుల తరబడి తాము వేచి చూచాల్సిన పరిస్థితి నెలకొందంటూ కూడా ఇటు దరఖాస్తులు చేసుకున్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడైతే స్లాట్స్, ఎందుకంటే ముందుగానే చాలామంది ఉద్యోగస్తులు కావచ్చు ఇతరత్ర వాళ్ళందరూ కూడా ఉంటారు, వాళ్ళందరూ ముందుగా స్లాట్స్ బుక్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆ స్లాట్స్కి సంబంధించి పూర్తిగా వెబ్సైట్ ఒక్కసారిగా మొరాయించింది. ఆ నేపథ్యంలో స్లాట్స్ అన్ని కూడా మరొకసారి బుక్ చేసుకోవాలంటూ కూడా ఇటు ఎవరైతే పాస్పోర్ట్ కేంద్రాలకు సంబంధించిన వారు చెప్తుంటారో వాళ్ళంతా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఒక్కసారి దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా 500 పైచిలకు పాస్పోర్ట్ కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో 37 రీజనల్ పాస్పోర్ట్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే దాంతోపాటు 93 పాస్పోర్ట్ కేంద్రాలు ఉన్నాయి. అవి కాకుండా ఇటు దాదాపు ఇటు ఎక్కడైతే పూర్తి స్థాయిలోకి సంబంధించి ఒకసారి మనం చూసుకోవచ్చు, 93 పాస్పోర్ట్ కేంద్రాలు, 244 వరకు కూడా పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ కేంద్రాలను కూడా ఉన్నాయి. వీటన్నిటిలో పూర్తిగా కొంతమేర ఈ సర్వర్ మైగ్రేషన్ కారణంగా ఈ పూర్తిగా ఇబ్బంది జరుగుతున్నట్టు కూడా ఇటు ఎవరైతే అధికారులు చెప్తున్నారో, కానీ వినియోగదారులందరూ కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తాము ఇతరత్ర పనులున్న దృష్ట్యా ఆ స్లాట్స్ ఈరోజు బుక్ చేసుకున్నాం, ఆ స్లాట్స్ ఈరోజు లేవంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఉదయం 11:30 గంటలకి ఈ సమస్య రెక్టిఫై అవుతున్నట్టు కూడా ఆన్లైన్లో పెట్టారు, కానీ 11:30కి మళ్ళీ ఒకసారి రెక్టిఫై కాలేదు. 12:30కి రెక్టిఫై అవుతుంటూ కూడా ఒక బ్యానర్ ఇటు ఏదైతే వెబ్సైట్లో పెట్టారో, కానీ 12:30కి కూడా ఈ సమస్య రెక్టిఫై కాలేదు. అయితే కాల్ సెంటర్లకు ఫోన్ చేసినప్పటికీ ఆ సమస్య ఎప్పుడు పూర్తి స్థాయిలో పరిష్కరింపబడుతుందో తాము ఇప్పుడే చెప్పలేమంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారంటూ కూడా ఇటు సమాధానం చెప్పడంతో ఎవరైతే దరఖాస్తుదారులు కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితులకు ఉంది. త్వరగా పాస్పోర్ట్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ సమస్య అనేక సార్లు తలెత్తుతూ ఉంటుంది. ఇప్పటికే కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, పాస్పోర్ట్ అథారిటీ కావచ్చు, ఎన్నిసార్లు ఈ వెబ్సైట్ని రీచెక్ చేసినప్పటికీ అప్పుడప్పుడు కొన్నిసార్లు ఒకసారిగా స్టాప్ అయిపోవడం, మొరాయించడం నేపథ్యంలో పూర్తిగా ఇటు వినియోగదారులు కావచ్చు, దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. రైట్ వాస్.